నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. ఆంగ్లంలో ఒక నానుడుంది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. అంటే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అర్థం. వాటిని మనం భూమిపైన ఆచరిస్తూ ఉంటాం. ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ ఉంటాడు. వివాహం ఒక అద్భుతమైన మలుపు, ఒక అద్భుతమైన మైలురాయి అని చెప్పవచ్చు. మరి వివాహానికి సంబంధించి, వివాహం తరువాత ఏర్పడబోయే బంధాల గురించి, బంధాలను అనుబంధాలుగా ఏ విధంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మనకు సవివరంగా తెలియజేయడానికి మనతో జ్యోతి మ్యాట్రిమోనీ నిర్వాహకురాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు కళ్యాణ వైభోగం కార్యక్రమానికి మాట్లాడాలి అనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం. జ్యోతి గారు, ముందుగా సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము మన జ్యోతి మ్యాట్రిమోనీ మరియు హిందూ వెడ్లాక్ ద్వారా మనము ఈ శ్రావణ మాసంలో మనము సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. వారు త్వరగా వారి జీవిత భాగస్వామి పక్కకి చేరుకోగలుగుతారు. ఇది దృష్టిలో ఉంచుకొని మన జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నటువంటి వారి కోసము, అలాగే చేసుకున్నటువంటి వారి కోసము, అలాగే ఎవరికైతే ఉత్సాహం ఉందో కాత్యాయని వ్రతం చేసుకోవాలి, త్వరగా మేము మా జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు, అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఎవరైతే వారి పిల్లలకి త్వరగా వివాహం చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ ఉత్సాహం ఉంటే కనుక స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు కొంతమంది వాపోతూ ఉంటారు, అయ్యో మా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చాలా సంబంధాలు వస్తున్నాయండి, కుదిరిపోతుంది అనుకుంటాం కానీ ఎందుకో వెనక్కి వెళ్ళిపోతున్నాయని వాపోతూ ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుంది? జాతకంలో ఏవైనా దోషాలుంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మనం సామూహికంగా ఈ శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నాం. ఇక రేపటి నుంచే కదా శ్రావణ మాసము. కాబట్టి శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నాం కాబట్టి ఎవరికైతే ఉత్సాహం ఉందో వారందరూ కూడా స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేయించండి. అలాగే మనము లక్షవర్తి నోముని మనము అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోముని మనం అన్నవరంలో నిర్వహిస్తున్నాము. ఇది ప్రతి స్త్రీ ఆచరించాల్సినటువంటి వ్రతం. ముఖ్యంగా ఇది రజోదోషం పోగొట్టుకోవడానికి ఆచరిస్తూ ఉంటాము. 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయం నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చమ్మా. అలాగే ఎవరైతే అమ్మాయిలు అర్చకుల్ని, అలాగే ఘనపాటిల్ని, పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నాము. ఎందుకంటే పురోహితులు కానీ, అర్చకులు కానీ, ఘనపాటీలు కానీ, లేకపోతే మనకి ఇటు మంచి చేయించేవారు ఉన్నారు. అలాగే మన శరీరం నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మనకి ముక్తిని ప్రసాదించడానికి వారు చదివే మంత్రాలే ముఖ్యం కాబట్టి అవి కూడా జరిగేటటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి జ్యోతి మ్యాట్రిమోనీ ఏమని నిర్ణయించుకుంది, ఎలా అయినా వీరందరికీ కూడా వివాహం చేయాలి, వివాహం చేసి వారందరినీ కూడా ఒక ఇంటి వారిని చేయాలి అన్నటువంటి సదుద్దేశంతో మనం ఎవరైతే అమ్మాయిలు ఈ అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాటిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా మనం ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు వాళ్ళ అమ్మాయి లేకపోయినా, లేకపోతే వారికి ఆ ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా ఎవరికైతే అలాంటి ఉద్దేశం ఉందని వారు భావిస్తున్నారో అలాంటి వారి టెలిఫోన్ నెంబర్ మాకు SMS చేసినా, లేకపోతే వారు మనకి ఫోన్ చేసి ఆ టెలిఫోన్ నెంబర్ ఇచ్చినా చాలు, అలాంటి అమ్మాయిలకి మనము ఉచితంగా సేవలు అందజేస్తున్నామమ్మా. ఇప్పటికి మనము 6 అర్చకులకి, పురోహితులకి, ఘనపాటిలకి వివాహం చేయగలిగాము. ఇంకా 19 మంది అమ్మాయిలని వీరిని వివాహం చేసుకోవడానికి సిద్ధపరచగలిగాము. 19 మంది అమ్మాయిల్ని సిద్ధపరచడం అంటే అదేమీ తక్కువైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇంకా కొంతమందిని కనుక మనము సమకూర్చగలిగితే ఇంకా మిగతా వారికి త్వరగా వివాహాలు కుదిరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా ఇదేంటి, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత ఏదో ఇది ఒకరివంతే అని కాకుండా ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అని భావన చేస్తూ మనందరం కూడా నడుం కడితే కనుక తప్పకుండా మనం మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవడం కోసం ఈ అర్చకులకి, పురోహితులకి, ఘనపాటిలకి వివాహం చేయటం కోసం మనందరం కూడా కృతనిశ్చయులమై ఉండి అలాంటి అమ్మాయి టెలిఫోన్ నెంబర్ ఒకటి తెలిసినప్పటికీ కూడా
మాకు అందచేస్తే మనం వారికి ఉచితంగా సేవలు అందచేస్తాం. ముందుగా గమనించాల్సింది ఏంటంటే వివాహం చేసుకోబోయే అమ్మాయిలకు మటుకే మనం ఉచితంగా సేవలు అందచేస్తున్నాం. ఇది పురోహితులు గమనిస్తే బాగుంటుంది. ఓకే అండి, పురోహితులు రిజిస్టర్ చేసుకున్నట్లయితే అమ్మాయిలకు ఫ్రీ. ఓకే అండి. అలాగే శ్రావణ మాసం రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. అసలు శ్రావణ మాసం అనగానే మనకి ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది స్త్రీలందరికీ కూడా. శ్రావణ మాసము అనగానే ప్రతి ఒక్కరు ప్రతి వీధి కూడా ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఎందుకు? కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిలు ఇప్పుడు మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. మనకి నిజానికి అనుకుంటాం కానీ మొన్నటి వరకు ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయింది. ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత వచ్చినటువంటిది దక్షిణాయన పుణ్యకాలము. నిజానికి చూడండి, దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలము. అంటే ఎప్పుడైతే దక్షిణాయనం మొదలవుతుందో మనకి పండగలన్నీ కూడా అప్పుడే మొదలవుతాయి. ఈ దక్షిణాయన కాలంలో ఈ ఉపాసనా కాలం కాబట్టే భగవంతుడికి సంబంధించినటువంటి పూజలన్నీ కూడా మనం ఈ మాసంలోనే చేస్తూ ఉంటాము. విష్ణుమూర్తి కూడా నిద్రకు ఉపక్రమించేది దక్షిణాయనం మొదలవగానే ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు. అంటే మనకు అనిపిస్తుంది, అయ్యో ఏంటి విష్ణుమూర్తి కూడా మనలాగా ఎంత లేపినా నిద్రపోయేటటువంటి స్థితిలో నిద్రపోతాడా? కొంతమందిని చూడండి, మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లేవనటువంటి మహానుభావులు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళు కుంభకర్ణుడికి అన్నయ్యలో తమ్ముళ్ళో అయి ఉంటారు. అలా కాదు, విష్ణుమూర్తి నిద్రపోయేది అలా మనము తామసంగాను అలా నిద్రపోడు. ఆయన ఏం చేస్తుంటాడు? లోకంటితో నిద్రపోతూ మనం చేస్తున్నటువంటి ఉపాసనని గమనిస్తూ ఉంటాడు. అందుకే చూడండి, దక్షిణాయనం మొదలవ్వగానే మనకి అంతా కూడా ఇంకా పూజలే. దక్షిణాయనం మొదలయ్యి అవ్వగానే మనకి ఏమొస్తుంది? గురు పౌర్ణిమ వస్తుంది. ముందుగా గురువు గారిని స్మరించుకుంటాం. గురువు గారిని స్మరించుకుంటే ఏంటి? గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే కానీ మనము ఏ పని చేసినప్పటికీ కూడా అది సఫలీకృతం కాదు. కాబట్టి గురువు యొక్క ఆశీర్వాదం పొందడం కోసం ముందుగా మనం ఏం చేస్తాము? గురు పౌర్ణమిని చేసుకుంటాము. ఓకే, కాలర్ తీసుకుని కాలర్ తర్వాత మనం మాట్లాడుకుందామండి. నమస్తే వర్మ గారు. హలో హలో. ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుంది. అలాగే మనం గురువు గురించి మాట్లాడుకుంటుంది. అలా గురువు గారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మనము అసలంటూ మొదలు పెడతాము. మొదలు పెట్టిన తర్వాత వచ్చేది మనకి శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిలు ఏం చేస్తారు? మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే స్త్రీలందరూ కూడా ఆ వరలక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. అసలు దీనంతా కూడా దక్షిణాయనం అంతా ఉపాసన కాలం అని చెప్పుకున్నాము. ఉపాసన అంటే ఏంటి? అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చోటం. మనము ఎవరికి దగ్గరగా కూర్చుంటున్నాము? భగవంతుడికి దగ్గరగా కూర్చుంటున్నామంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా కూర్చుంటున్నామంటే కొంతమంది చూడండి, మేము ఉపవాసం ఉన్నామండి, లేకపోతే మేము జాగారం చేశామండి మహాశివరాత్రి రోజు అని చెప్పుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉన్నామని చెప్తారు, 10 సార్లు కాఫీ తాగుతారు, లేకపోతే ఇంకేవో పళ్ళు భుజిస్తూనే ఉంటారు, లేకపోతే ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కబుర్లన్నీ కూడా ఏది కూడా మనకు ఉపయోగపడేటటువంటి కబుర్లై ఉండవు. కానీ భగవంతుడికి మనము ఉపవాసం చేసినప్పుడు మనం వీలైతే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలను మటుకే మాట్లాడాలి. అంతేకాని అనవసరమైనటువంటి విషయాలని మనం చర్చించకూడదు. చర్చించకుండా ఇంకా వీలైతే మౌనంగా ఉంటూ ఆ భగవంతుణ్ణి స్మరించటం ఇంకా ఉత్తమమైనటువంటి విషయం. అంతేకాని మనము ఉపవాసం ఉన్నాము, లేకపోతే ఏదో పూజ చేస్తున్నామని అదే పనిగా మాట్లాడుతూ తింటూ ఉండటం కూడా అది సబబైనటువంటి పని కాదు. ఓకే అండి, సత్యప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ దగ్గర వివాహానికి ఎవరున్నారండి? మా అబ్బాయి అండి. అబ్బాయి పేరండి? రవితేజ. ఏంటండి? రవితేజ. రవితేజ. పుట్టిన తేదీ ఏమిటి? 4/10/1999 అండి. మీరు ఏ కులానికి చెందిన వారండి? వయసులో అండి. గోత్రం అండి? పిందకుల. ఏం చదువుకున్నారు అబ్బాయి? బీఎస్సీ కెమిస్ట్రీ అండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? విశాఖపట్నం అండి. ఆదాయం ఎంత ఉంటుంది? 30,000, 35 అండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారండి? మా అబ్బాయి 5/11 అండి. 5 ఉన్న అమ్మాయి కావాలనుకున్నాం. అంటే ఒక మీ కులాలని చూస్తున్నారా, ఈ కులానికి చెందిన అమ్మాయి అయినా పర్వాలేదు?
మా కులం కావాలండి, వేరే కులం చూస్తలేదు. ఓకే అండి. అంటే ఏం చదువుకొని ఉండాలనుకుంటున్నారండి అమ్మాయి? అమ్మాయి కానీ డిగ్రీ అన్న 10th తర్వాత డిగ్రీ అన్న కలిసి. సరేనండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించినట్లయితే మా హిందూ వెట్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే అండి, మీ ప్యాకేజెస్ గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా, మన దగ్గర రకరకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా. మన హిందూ వెట్లాక్ అయి ఉండొచ్చు, జ్యోతి మ్యాట్రిమోనీ అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో కూడా అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి. 3 నెలలకు సంబంధించి ఉన్నాయి, 6 నెలలకు సంబంధించి ఉన్నాయి, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఉన్నాయి. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అనేటటువంటి ప్యాకేజ్ కూడా ఉంది. ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే ఏంటి? అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ త్వరగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. అలాగే ప్రీమియం మెంబర్షిప్ అంటే ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే అండి, శ్రీకాళహస్తి నుంచి కాలర్ రెడీ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, చిన్న డౌట్ మేడం. చెప్పండి. అబ్బాయిది మూలా నక్షత్రం మేడం. అబ్బాయిది మూలా నక్షత్రం, పాపనే చూడాలి మేడం. నాకు అర్థం కాలేదమ్మా. మూలా అబ్బాయి నక్షత్రం మూల నక్షత్రం అట, పాపను కూడా మూల నక్షత్రం అమ్మాయిని అలా చూడాలా అని అని లేదమ్మా. అడుగుతున్నారు. కొన్ని నక్షత్రాల మట్టికే ఒకటే రకంగా ఉన్నటువంటి నక్షత్రాల వివాహానికి పొంతన కుదురుతుంది. కాబట్టి మూలా నక్షత్రం అయితే మూలా నక్షత్రమే చూడాలని ఏం లేదు, అన్ని నక్షత్రాలకే అలా కుదరదు. కాబట్టి మీరు అలా మూలా నక్షత్రం అని చూడక్కర్లేదు. మనం ఏంటి, రాశి పొంతన మటుకే చూడాలి. గ్రహం అయితే ఎంతవరకు కుదురుతుందో అలా చూసి చేసుకోవాలి. అంతేకాని మనకి మూలా నక్షత్రం ఉన్నటువంటి అమ్మాయే కావాలని లేదు. ఎందుకంటే అన్ని నక్షత్రాలు ఒకటే నక్షత్రాలు ఉన్నటువంటివి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం వివాహం చేశామనుకోండి, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరిది కూడా రాసులు వేరే ఉంటే ఏంటి, ఒకరికి సరిగ్గా లేకపోయినా ఒకరికన్నా సరిగ్గా ఉంటే జీవితంలో ఒడిదొడుకులున్నా వాళ్ళు తట్టుకోగలుగుతారు. అలా కాకుండా ఇద్దరిది ఒకే నక్షత్రమై ఉండి ఒకే రాశి అనుకోండి, అప్పుడు ఇద్దరికీ కూడా ఒడిదుడుకులు ఒకే రకంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏంటి, వాళ్ళు పైకి ఎక్కడం అన్నది కొంచెం కష్టం అవుతుంది. కానీ కొన్ని నక్షత్రాలు మటుకు ఒకే నక్షత్రమైనప్పటికీ పాదభేదం ఉంటే చేయవచ్చు వివాహాలు. ఓకే అండి, అలాగే మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసం అనగానే మనకి అసలు ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణమే కనిపిస్తుంది. స్త్రీలందరూ కూడా, మనందరం కూడా చాలా చక్కగా అలంకరించుకుంటాము. అలా అలంకరించుకుని ఎంతో శోభాయమానంగా ప్రతి స్త్రీ కూడా లక్ష్మీ స్వరూపిణిగా ఉండి ఈ శ్రావణ మాసాన్ని ఎంతో శోభాయమానంగా దాన్ని ఆచరిస్తూ ఉంటాము. నిజానికి ఈ శ్రావణ మాసంలో కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి చేత మనం మంగళగౌరీ వ్రతాన్ని చేయిస్తూ ఉంటాము. మంగళగౌరీ వ్రతాన్ని ఎందుకు చేయిస్తాము? గౌరీదేవి అంటే ఏంటి, ఆ సర్వమంగళాదేవత యొక్క ఆధీనంలోనే ప్రతి స్త్రీ యొక్క 5వ తరము నిలబడి ఉంటుంది. ఆ తల్లిని కనుక మనము నిండు మనసుతో ఆరాధన చేస్తే తప్పకుండా ఆ తల్లి సువాసిని నిత్యన ప్రీత, ఆవిడ నిత్య సువాసిని. కాబట్టి ఆ నిత్య సువాసిని అయినటువంటి ఆ అమ్మవారు ఇంకొక సువాసిని తనని అర్చన చేస్తూ ఉంటే ఎంతో సంతోషిస్తుంది. అంతేకాని ఏదో బాహ్య ఆడంబరాల కోసం, ఫోటోల కోసము అయ్యో ఇంకా టైం అయిపోతుంది ఆఫీస్కి హడావిడిగా చేయటం కాదు. మనం చేసేది ఒక్క క్షణమే అయినప్పటికీ కూడా మనసంతా కూడా అమ్మ నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తూ నేను ఈ వ్రతాన్ని చేస్తున్నాను, నా 5వ తనాన్ని నిలుపు, నా మంగళసూత్రాలను నిలిపేటటువంటి బాధ్యత నీదే అంటూ ఆ తల్లిని కనుక అర్చన చేస్తే తప్పకుండా ఆ తల్లి మనల్ని ఆశీర్వదించి ఏదైనా గడ్డు కాలం వస్తే, నిజానికి చూడండి ప్రతి నక్షత్రానికి కూడా ఒక గండకాలం అంటూ ఉంటుంది. కొంతమంది దగ్గర నుంచి మనం వార్త వింటూ ఉంటాం, చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది కానీ ఆయన బతికి బట్ట కట్టాడంటే ఆవిడ మంగళసూత్రం ఎంత గట్టిదో, ఆవిడ తాళిబొట్టు ఎంత గట్టిదో అని మనం మాటలు వింటూ ఉంటాము. ఇది ఎందుకు జరుగుతుంది? ఆ తల్లి అక్కడ ఉండి అడ్డుపడుతుంది. అయ్యో వివాహానికి వచ్చేటప్పుడు, వివాహ వేదిక మీదికి వచ్చేటప్పుడు పాపం ఈ అమ్మాయి ఎంతో శ్రద్ధగా గౌరీ తపస్సు చేసి వివాహ వేదిక మీదికి వచ్చింది. మరి వివాహమైన తర్వాత కూడా నన్నే ఆరాధన చేస్తూ ఉంది, నన్నే ఆరాధన చేస్తూ త్రికరణ శుద్ధిగా నన్ను ఆరాధన చేస్తూ నన్నే నమ్ముకొని ఉంది. కాబట్టి నేను ఈవిడ మాంగళ్యాన్ని నిలపాలి అని ఆ తల్లి ఏదో ఒక రూపంలో అడ్డుపడుతుంది.
అలాగే హైదరాబాద్ నుంచి మరొక కాల్ ఉన్నారండి. నమస్తే కార్తీక్ గారు. మేడం చెప్పండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నాకే మ్యాచెస్ చూడాలి మేడం, అందుకని కాల్ చేస్తాను. సరేనండి. మీ పుట్టిన తేదీ అండి? 2285 మేడం. మీరు ఏ కులానికి చెందిన వారండి? బ్రాహ్మిన్స్ మేడం. ఏ శాఖ అండి? నియోగులు మేడం. 6000 నియోగులు. గోత్రం అండి? గౌతమస్తి గోత్రం. గౌతమస్తి. ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ మేడం. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? ప్రైవేట్ కంపెనీలో. ఎంత ఆదాయం ఉంది? 18 మేడం. ఏంటండి? 18. అవును మేడం. మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ట్రెడిషనల్ గా ఉంటే చాలు. ట్రెడిషనల్ గా మంచిగా గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ట్రెడిషనల్ గా ఉంటే చాలు. సరేనండి. అంటే మీ శాఖ నుంచే చూస్తున్నారా? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? మేడం, ఏ శాఖ అయినా పర్లేదు మేడం. ఓకే అండి. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే ఈ శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. దానికి ఏదైనా ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోవాలా, లేకపోతే ఎవరైనా ఈ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు? ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చమ్మా. అమ్మవారి పూజకి ఆచారం అంటూ లేదు. అంటే కాకపోతే పెద్దలు ఆచరిస్తున్నటువంటి ఆచారాన్ని మనం ఆచరించాలి. ఎందుకంటే కొంతమంది కలశం పెట్టుకోవడం ఉంటుంది, కొంతమందికి అమ్మవారిని అలంకరించి పెట్టుకోవడం ఉంటుంది, కొంతమందికి గౌరవం చేసి పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. అలాగా మన ఇంటి ఆచారం ఏదైతే ఉందో ఆ రకంగా అమ్మవారిని పెట్టుకుని అర్చన చెయ్యాలి. అంతేకాని మనకి ఏ రకంగా చేసినా, ఇప్పుడు గౌరమ్మని పెట్టినా, పసుపు గౌరమ్మని పెట్టినా కానీ అమ్మవారిని కనుక మనం శ్రద్ధగా కనుక పిలిస్తే తప్పకుండా అందులో కూడా ఆవాహన అయిపోతుంది అమ్మవారు. కాబట్టి మనం ఏ రకంగా చేశామన్నది కాదు, మన ఇంటి ఆచారాన్ని పాటిస్తూ, ఎందుకు పెద్దలు మనకి ఒక ఆచారాన్ని ఎందుకు పెట్టారో మనకు తెలియదు. ఎందుకు ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం కాబట్టి, మన పెద్దలు మన ఇంట్లో ఉన్నటువంటి వారు ఎందుకు ఈ ఆచారాన్ని పెట్టారో తెలియదు కాబట్టి మనము ఆచరించేటప్పుడు కూడా మనం పెద్దలు పెట్టినటువంటి ఆచారాన్ని పాటిస్తూ, మనకి ఏ అలవాటైతే ఉందో దాన్ని పాటిస్తూ కనుక ఆ వ్రతాన్ని ఆచరిస్తే చాలా చక్కగా ఉంటుందమ్మా. మరి మంగళగౌరి వ్రతాన్ని చేయటానికి కారణం ఏంటి? అసలు గౌరీ అంటేనే ఎవరు? మామూలుగా క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎన్నో వచ్చాయి, అందులో నుంచి అమృతం వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, అన్నీ వచ్చాయి. ఎవరికి ఏది కావాలంటే కామధేను వచ్చింది, అన్నీ వస్తే ఎవరికి ఏది కావాలో అది తీసుకుని వెళ్ళిపోయారు. కానీ హాలాహలం పుట్టుకొచ్చింది. హాలాహలం పుట్టుకొస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారు? అమ్మో, ఈ హాలాహలం వేడిని మనం భరించలేకపోతున్నాము, ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాము అంటూ అందరూ ఎవరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇలా మంచివన్నీ వచ్చినప్పుడు మిగతా వారందరూ పంచుకున్నారు. కానీ హాలాహలం కలిపి వచ్చేసరికి అందరూ కూడా, దేవతలందరూ కూడా పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారు? పరమశివుడి దగ్గరికి వచ్చారు. పరమశివుడి దగ్గరికి వచ్చి, ఈ హాలాహలం మనల్ందరినీ మింగేసేటట్టుగా ఉంది, ఈ వేడిని మేము భరించలేకపోతున్నాము అని చెప్పగానే వెంటనే పరమశివుడు ఏం చేశాడు? అమ్మో, నా పిల్లలు ఎందుకు, వాళ్ళిద్దరూ కూడా మనందరికీ కూడా తల్లిదండ్రులతో సమానం, ఎందుకు జగత పితరం మందే పార్వతీ పరమేశ్వరం అని మనం అందరం ఎప్పుడు కూడా వారిని మనము వేడుకుంటూ ఉంటాం. ఈ జగత్తుకందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులే. ఎవ్వరూ కూడా అనాథలు కాదు. ఎందుకు? వాళ్ళు తల్లిదండ్రులుగా కూర్చొని ఉండి మనల్ని ఎప్పుడూ కూడా ఒక పద్ధతిలో వెళ్ళమని తెలియచేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కాబట్టి దేవతలందరూ కూడా అక్కడికే వెళ్ళి చెప్పుకున్నారు. చెప్పుకోగానే ఒక్కసారి పరమశివుడు కూడా అమ్మవారి వంక ఓరకంట చూసాట. ఎందుకు? మరి హాలాహలాన్ని ఆయన పుచ్చుకున్నాడనుకో ఎవరికి నష్టము? ఆవిడ మాంగళ్యానికి. ఎందుకో హాలాహలం అంటే మాటలు కాదు కదా, మనం ఏదైనా చేదు కషాయం తాగమంటేనే ఎంత కష్టపడిపోతాము. అలాంటిది చేదు కషాయం మన ఆరోగ్యానికి మనల్ని తాగమంటేనే మనం ఎంతో కష్టపడతామే. అలాంటిది హాలాహలం. ఆ హాలాహలం తాగితే తన ప్రాణానికి ముప్పని తెలుసు ఆయనకి. అయినప్పటికీ కూడా తన ప్రజలందరినీ కూడా రక్షించడానికి, తన వారినందరినీ కూడా రక్షించుకోవటానికి ఆయన ఆ హాలాహలం భక్షించటానికి సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యే ముందు ఒకసారి భార్య వంక చూశాడు.
అయ్యో బిడ్డలందరూ కూడా మనల్ని వచ్చి వేడుకుంటున్నారు ఈ హాలాహలం తీసుకోమని అంటూ ఇంకొక చమత్కారం చేశాడు. మీ అన్నయ్య స్థితికారకుడు కదా, విష్ణుమూర్తి పరిపాలన చేస్తూ ఉంటాడు. ఆడపిల్లకేంటి పుట్టింటి పేరు చెప్పగానే ఎంతైనా గాని, ఎంతటి ఆడపిల్ల అయినా కానీ తొందరగా లొంగిపోతుంది. కాబట్టి ఒకవైపు నుంచి నరుకొద్దామని మీ అన్నయ్య స్థితికారకుడు కదా, ఈ హాలాహలాన్ని స్వీకరిస్తే మీ అన్నయ్య కూడా సంతోషిస్తాడు అని చెప్పగానే ఒక్క చిరునవ్వు నవ్విందిట. ఒక చిరునవ్వు నవ్వి అమ్మవారు హాలాహలాన్ని మింగమని చెప్పిందిట. అసలు భాగవతం వినేటప్పుట పరీక్షిత్ మహారాజు గుండెలు బాధేసుకున్నట్టెందుకు, అందరి మాంగళ్యాలను నిలిపేటటువంటి ఆ తల్లి ఆ పరమశివుణ్ణి ఎలా హాలాహలం మింగమందయ్యా, ఆవిడకి అసలు ఎలా అనిపించింది, ఎలా మింగమని చెప్పింది, ఆవిడ మంగళసూత్రాలకి ముప్పు అని తెలిసి కూడా పరమశివుణ్ణి ఆ హాలాహలం ఎలా మింగమని చెప్పింది. మృంగెడివాడు విభుండని మృంగెడియు గరళమణియు మృంగమనే సర్వమంగళ మంగళసూత్రం మదినెంత నమ్మేదో, ఆవిడికి తన మంగళసూత్రం మీద అంత నమ్మకం, నా మెడలో మంగళసూత్రం ఉండగా మా ఆయనకేమవుతుంది అని ఆ యొక్క హాలాహలాన్ని మింగమని చెప్పింది. ఆయన ఏం చేశాడు, ఆ హాలాహలాన్ని చక్కగా ఒక నేరేడు పండు రూపంలో చేసి ఆయన మింగేశాడు. మరి కడుపులోకి వెళ్తే జగాలన్నీ కూడా కడుపులో ఉన్నాయి కాబట్టి బయటికి వదిలేస్తే ఈ లోకమంతా కూడా భస్మైపోతుంది. అందుకని ఆయన ఏం చేశాడు, కడుపులోకి వెళ్లకుండా ఈ కంఠంలో అట్టే పెట్టుకున్నాడు. కాబట్టి ఆ తల్లి యొక్క మాంగళ్యం అంత గట్టిది కాబట్టి, అంత గొప్పనైనటువంటిది కాబట్టి ఆ తల్లిని పూజ చేస్తే కనుక కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయికి కూడా అంతటి చక్కటి సౌమాంగళ్యం సిద్ధిస్తుందని మనం కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి చేత మంగళగౌరి వ్రతం చేయిస్తాం. కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందా. నమస్తే సంజయ్ గారు. నమస్తే మేడం. జ్యోతి గారు ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. మీ దగ్గర వివాహానికి ఎవరున్నారమ్మా? అవును మేడం, మా అక్క ఉంది మేడం. ఏం పేరమ్మా మీ అక్క పేరు? స్వప్న మేడం. పుట్టిన తేదీ అండి? 24వ తారీఖు జూలై 1992. 92. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? ముదిరాజు మేడం. ఏం చదువుకుందమ్మా మీ అక్క? బిఎడ్ చేసింది మేడం. ఉద్యోగం ఏమైనా చేస్తుందా? ప్రస్తుతానికి ఖాళీ ఉంది మేడం. మీకు కాబోయే బావగారు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మా అక్క హైట్ ఉంటది మేడం, కొంచెం 5'7" ఉంటది. కొంచెం హైట్ ఉండాలని. ఏం చదువుకొని ఉండాలనుకుంటున్నారు? మా అక్క చదవాలని బిఎడ్ కంప్లీట్ అయిపోవాలి మేడం. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అక్కకి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకు అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అనిల్ కుమార్ గారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో మా పేరు అనిల్ కుమార్ అండి. చెప్పండి సార్, మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా అన్నయ్య గురించి అండి. ఓకే, మీ అన్నయ్య గారి పేరండి? ఎం అనిల్ కుమార్. మీ పేరండి? నా పేరు సునీల్ కుమార్ అండి. పుట్టిన తేదీ అండి? February 2nd, 1987. మీరు ఏ కులానికి చెందిన వారండి? మేమండి కుర్మ యాదవ్. ఏం చదువుకున్నారండి మీ అన్నయ్య? అన్నయ్య ఎంసీఏ చేశాడండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ హైటెక్ సిటీలో చేస్తున్నాడు, IBM లో. ఎంత ఆదాయం ఉంటుందండి? 30,000 ఉంటుంది మేడం. మీకు అంటే మీ ఇంటికి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారంటే, మీ వదిన గారు ఎలా ఉండాలనుకుంటున్నారు? అంటే మనతో పాటు కలిసిపోవాలి అలాంటి అమ్మాయి. అంటే తను కూడా ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఓకే అండి. జాబ్ అయితే పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఓకే అండి. మీ కులంలోనే చూస్తున్నారా, ఏ కులానికి చెందిన అమ్మాయి అయినా పర్వాలేదు? మా కులంలోనే చూస్తున్నామండి. ఓకే అమ్మా, మీరేం చేస్తారంటే మీ అన్నయ్యకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి అందజేసినట్లయితే మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే జ్యోతి గారు, మీరు కాత్యాయని వ్రతం గురించి చెప్పారు. శ్రావణ మాసంలోనే మొదలవుతాయని, ఎప్పటి నుంచి ఏంటి ఆ కార్యక్రమాల గురించి తెలియజేయండి. మేము అనుకోవటము ఆగస్టు 30వ తారీఖు మంగళవారం అయిందమ్మా. ఈ కాత్యాయని వ్రతాన్ని మంగళవారం రోజు, అది కూడా
ప్రదోష కాలంలో చేయాలి, సాయంకాలం పూట చేయాలి. మనం సామాన్యంగా ఏం చేస్తుంటాం, సాయంకాలం అనగానే అందరూ కూడా స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఏదైనా కార్యాలయంలో పనిచేసే వాళ్ళు ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మనం ఏం చేస్తూ ఉంటాము, చక్కగా టీవీ పెట్టుకొని టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటాము. ఆ టీవీ సీరియల్స్ ఎలా ఉంటాయి, ఏదైనా మనకి భక్తిని పంచేవి కానీ, లేకపోతే 4 మంచి మాటలు విని మనం నేర్చుకునేవి కానీ ఏమన్నా ఉంటాయా, మనకి ఆవేశాన్ని రేకించేవి, వరస వావి లేకుండా సంబంధాలు కలుపుకునేవి, లేకపోతే మంగళసూత్రాలు తీసి విసిరేసేవి, లేకపోతే వాళ్ళకే వాళ్ళు గాజులు పగలగొట్టుకునేవి, ఇలాంటివే చేస్తూ ఉంటారు. కానీ ప్రదోష కాలంలో ఇలాంటివేవీ చెయ్యకూడదు. ప్రదోషకాలము మనం చేయాల్సినటువంటి పని ఏంటి, మౌనంగా ఉండటం, లేకపోతే భగవత్ సంబంధితమైనటువంటి విషయాలను వినటం, చదువుకోవటం, మౌనంగా ఉండటం, ఇలాంటివే చేయాలి. ఎందుకు, ఈ ప్రదోష కాలంలో పరమశివుడు అమ్మవారి సమేతుడై నందివాహనారుడై తిరుగుతూ ఉంటాడు, ఎవరేం చేస్తున్నారా అని చూస్తూ. మనం ఇలాంటివి చూస్తూ ఉంటే ఆయనకు కూడా విసుగొస్తుంది, అయ్యో భూలోకంలో ఎవరు చూసినా కూడా ప్రతి ఒక్కరూ టీవీకే అతుక్కొని పోయి ఉన్నారు, ఇలాంటి సీరియల్సే చూస్తున్నారు, కాబట్టి ఆయనకు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే మక్కువ అంటే ఇంకా రాదు కదా, వీళ్ళు ఇలాంటివి చూస్తున్నారు, మన ధర్మానికి విరుద్ధమైనటువంటివి అని ఆయన కూడా అక్కడ తల తిప్పుకొని వెళ్ళిపోతాడు. అదే ఏ ఇంటనైతే అగరు ధూపపు వాసన చక్కగా వస్తూ ఉంటుందో, భగవత్ సంబంధితమైనటువంటి విషయాలని చదువుతూనో, లేకపోతే వాళ్ళు మనసులో మననం చేసుకుంటూనో ఉన్నారనుకోండి, ఆయన మనసులో మనం మననం చేసుకుంటున్నా కూడా ఆయన విని తీరుతాడు. కాబట్టి అరే ఈ ఇంట నుంచి నా నామం వినిపిస్తుంది, ఏ నామమైనా ఉండొచ్చు, ఆయన తన నామంగానే భావన చేస్తాడు. కాబట్టి అయ్యో ఇక్కడ భగవత్ సంబంధితమైనటువంటి నామం వినబడుతుందని ఒక్కసారి ఆయన మన ఇంటి వైపు దృష్టి ప్రసరిస్తే చాలు, ఆయన చూసినటువంటి చూపు వల్ల మన ఇంటి లక్ష్మీ కమ్మికి ఎప్పుడూ కూడా తోరణాలు అలా కట్టబడుతూనే ఉంటాయి. అంటే ఆయన యొక్క పాదాల చెంతే ఎప్పుడూ కూడా శుభాలు ఉంటాయి. ఎక్కడైతే నిత్యం శివాభిషేకం జరుగుతూ ఉంటుందో, శివనామం పలకబడుతూ ఉంటుందో, ఆ ఇంట నిత్యం శుభాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రదోష కాలంలో మనం ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తాము. పైగా మంగళవారం కుజుడికి కూడా చాలా ప్రీతి, సుబ్రహ్మణ్యుడికి కూడా చాలా ప్రీతి. కాబట్టి వారి జాతకంలో సర్పదోషం ఉన్నా, కుజదోషం ఉన్నప్పటికీ కూడా మనకి కాత్యాయని మాత యొక్క వ్రతకల్పంలోనే మనకి కుజుడి యొక్క వృత్తాంతం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి కుజుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని కూడా మనం అందులో వింటాం. కాబట్టి ఎవరికైనా అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషం పరిహరింపబడుతుంది. కాబట్టి మంగళవారం రోజున ప్రదోష కాలంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి. ఏదైనా అనారోగ్య కారణం చేత మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే ఉండలేము అనుకున్నటువంటి వారు మరీ శరీరాన్ని మనము హింసించకూడదు. కాబట్టి అల్పాహారాన్ని దేన్నైనా తీసుకోవచ్చు. ప్రదోష కాలంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తామమ్మా. ఓకే జ్యోతి గారు, మాకు ఎన్నో చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాళ కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.